ఇప్పుడే 2 గంటల పైన లైవ్ చూసి ఈ వీడియో చేస్తున్నాను. ఒకటే మాట, తనూజ గారి నామినేషన్ రీజన్స్ భరణి గారితో మాట్లాడిన ప్రతి మాట నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ప్రతి మాట అంతా నేను నెగిటివ్ ఇంప్రెషన్తోనే, నెగిటివ్ పాయింట్లు పట్టాలి, నెగిటివ్ పాయింట్లే ఉంటాయేమో, నచ్చదు నాకు అన్న సిచ్యువేషన్తోనే స్టార్ట్ చేసా. ప్రోమో చూసి నేను నెగిటివ్గా అనుకున్నాను కాబట్టి ఐఎమ్ వెరీ సారీ. ఇప్పుడే డిసైడ్ అయ్యాను, ప్రోమో చూసి ప్రోమోలో ఫుల్ ప్లెజ్డ్గా క్లారిటీ లేని వాటి మీద ప్రోమోల మీద వీడియోస్ ఇక చేయను, 100% చేయను. దట్టు ఆ ప్రోమోలో నేను మాట్లాడింది ఏమో అంత తప్పుగా ఏం మాట్లాడలేదు. స్టిల్ ఆ ప్రోమో తగ్గట్టే జడ్జి చేశాను. స్టిల్ చెప్పాను ఎపిసోడ్లో చూసిన తర్వాత మాట్లాడదామని. ఇప్పుడు లైవ్ చూసిన తర్వాత వెంటనే వీడియో చేయాలి, రెక్టిఫై చేసుకోవాలి అన్న ఫీలింగ్తోనే సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో చాలా 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 బాగుంటుంది. ఒకటే ఒక మాట, లైవ్లో తనూజ గారి నామినేషన్ పాయింట్స్ ఎవరైనా చూస్తే, లైవ్లో భరణి గారితో మాట్లాడిన పాయింట్స్ చూస్తే, భరణి గారు దానికి ఏ మాటలో ఎలాంటి కౌంటర్స్ ఇచ్చారని చూస్తే అందరికీ తనూజ గారి పాయింట్సే రైట్ అనిపిస్తాయి. 90%, అట్లీస్ట్ 90%. నాకైతే ఒక్కటంటే ఒక్క మిస్టేక్ కూడా మాట్లాడలేదన్న ఫీలింగ్ వచ్చింది. 1-2 మిస్టేక్స్ చిన్న చిన్నవి ఏమనిపించిందంటే, లాస్ట్లో చెప్తాను, ఒకటి చిన్న మిస్టేక్, చిన్నది కాదు పెద్దదే, బట్ దాన్ని కూడా నేను నెగ్లిజిబుల్గా అన్న ఫీలింగ్ వచ్చేసాను. ఎందుకంటే అన్ని కనెక్షన్ తనూజ చేసిన కనెక్షన్స్ ఎలా ఉన్నాయంటే ప్రాపర్ కనెక్ట్ చేసింది అన్నిటిని. ఆ ప్రాపర్ కనెక్షన్ తర్వాత నాకు ఓకే ఇంక దాన్ని కూడా మనం జడ్జి చేయలేమన్న సిచ్యువేషన్కి వచ్చింది. నాకు చాలా బాగా అనిపించింది. మొత్తం నెగిటివ్గానే చూసాను నేను. చూస్తున్నప్పుడే ఏంట్రా ఇలా చేసింది, నానా అని ఏం నెగిటివ్ చేసింది, ఇదేంట్రా ఒక్క వీక్ క్యాప్టెన్సీ టాస్క్లో సపోర్ట్ చేయకపోతే ఇలా చేసింది, ఇలాంటి సిచ్యువేషన్ ఇన్ని మైండ్లో పెట్టుకొని చూశాను. స్టిల్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇంత పొగుడుతున్నానంటే అంత బాగా నచ్చింది. ఇంకా తప్పదు. ఒకటే మాట, బాగుంటే బాగుంది, బాగలేకపోతే అంతే చెత్తగా ఉందని అంతే విధంగా చెప్తాం. ఫస్ట్ లైక్ చేయండి, లైక్ చేసి స్టార్ట్ చేయడమో, లైక్ అండ్ 9 లక్షల సబ్స్క్రైబర్ దగ్గర ఉన్నాం. కొత్తగా ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. పాయింట్ బై పాయింట్ మాట్లాడదాం. ఓవరాల్గా తనూజ గారు చాలాసేపు జరిగింది ఆ కుటుంబ కలహాలు అనేది అంత రేంజ్లో. దివ్య గారు, తనూజ గారు, భరణి గారు, వీళ్ళు ముగ్గురు గొడవలు కుటుంబ కలహాలలాగా. ఈ ముగ్గురులో డెమాన్ పవర్కి బిగ్ బాస్ నాగార్జున సారు, నీకేమైనా అనిపిస్తే దూరు మాట్లాడు, భయపడొద్దు అని చెప్పారని పదే దూరతా ఉన్నాడు. డెమాన్ పవన్ కూడా బాగా అనిపించింది ఫన్నీగా. అండ్ చికెన్ ముక్కల గురించి కూడా కొట్టుకున్నారు, పాయింట్స్ స్ట్రాంగ్గా పెట్టుకున్నారు. ఇక నుంచి బంధుత్వాలు ఉండవు పక్కా. తనూజ గారు వచ్చేసరికి భరణి గారు అంటున్నారు, భరణి సార్ అంటున్నారు. భరణి గారు కూడా ఎప్పుడూ లేని విధంగా తనూజ గారు అంటున్నాడు. తనూజ గారు దాకా వచ్చింది. ఇక్కడ తనూజ గారు ఒకనొక టైంలో ఒక పాయింట్ మాట్లాడారు, స్వామి దీని మీద ఒక సపరేట్ రీల్ కూడా వదలరా కూడా అన్న ఫీలింగ్ వచ్చింది. దాని మీద సపరేట్ రీల్ కూడా వదులుతాను. కామెంట్ సెక్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ లైవ్లో తనూజ గారికి భరణి గారు నామినేట్ చేయాలని ఫిక్స్ అయిపోయి ప్లాన్లు వేస్తూ ఉన్నారు, క్లియర్ ప్లాన్లు వేస్తూ ఉన్నారు. రామురాతోడుతో చెప్తున్నారు, రామురాతోడుతో భరణి గారు రామురాతోడు బొమ్మ, భరణి గారి బొమ్మ రామురాతోడు పట్టుకొని తిరుగుతున్నాడు. తనూజ గారికి డిమాండ్ పవన్ అండ్ రీతు సపోర్ట్ చేస్తున్నారు భరణి గారికి సపోర్ట్ చేయడం కోసం. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ ప్రాసెస్ జరుగుతూ ఉన్నాయి. అన్ని బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉంటే సడన్గా వీళ్ళకి టీమ్ గేమ్ ఆడటం అర్థం కాలేదు. ఎవరికి అర్థం కాలేదు. ఆల్మోస్ట్ అందరూ దాన్ని పెంట చేసి కంపు చేసి పెట్టారు. దెర్ ఇస్ నో డౌట్, అందరూ పెంట చేసి పెట్టేశారు. నామినేషన్స్లో ఆ వెనక ఎవరైతే పట్టుకొని వస్తారో వాళ్ళు ప్లస్ ఆ బొమ్మ మీద ఉన్న ఫోటో ఉండే వాళ్ళిద్దరు కూర్చొని ఇద్దరు నామినేషన్ రీజన్స్ చెప్పుకొని నువ్వు నామినేట్ చేయాలి, నువ్వు నామినేట్ అవ్వాలని ఒకరినొకరు అనుకొని పాయింట్స్ పెట్టుకోవాలి. కానీ అక్కడ అలా జరగట్లేదు. ఏం జరిగిందంటే ఫస్ట్ 2 రౌండ్లు సింపుల్గా చెప్తాను. ఫస్ట్ 2 రౌండ్లు చెబితేనే మూడోది ఎందుకు బిగ్ బాస్ చేంజ్ చేశాడు, చేంజ్ చేయడానికి రీజన్ ఏంటి అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ 2 రీజన్స్ ఉన్నాయి బిగ్ బాస్ చేంజ్ చేయడానికి కూడా యాజ్ పర్ ద లైవ్. ఆ 2 రీజన్స్లో ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ ఉంది. ఒకటి ముద్దు బిడ్డ అని తనూజ గారిని అంటాం కదా, ఆ రకంగా అనిపించింది. ఇంకోటి జెన్యూన్ రీజన్ ఉంది. ఫస్ట్ ఏం జరిగిందంటే ఫస్ట్ రౌండ్లో సంజన గారు లాస్ట్ వచ్చారు. వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో, వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో. మీరు ఖచ్చితంగా బాగుంటుంది. అందరికీ తనూజ హేటర్స్ కావచ్చు, తనూజ ఫాలోవర్స్ కావచ్చు, న్యూట్రల్ ఆడియన్స్ కూడా లైవ్ చూసుండి ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీడియోలో అన్ని మంచి పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ సంజన గారు లాస్ట్లో నిలబడ్డారు. అప్పుడు సంజన గారి చేతిలో ఉన్న ఫోటో రీతు చౌదరి ఫోటో. రీతు చౌదరి అండ్ సంజన గారు నామినేషన్స్ పాయింట్ మాట్లాడుకునేటప్పుడు రీతు చౌదరి గారు ఒకే ఒక్క మాట, నైట్ పోడుకుందాం, అల్లాడిచ్చి ఆకులు మేపించారు. ఇక ఫిదా అయి తీరాల్సింది, అందరూ కుడోస్ చెప్పాల్సిందే రీతు చౌదరి గారి నామినేషన్ పాయింట్కి. ఆవిడ చెప్పేదానికి ఆవిడ అగైనెస్ట్ గారు సంజన గారి మీద ఆవిడ పాయింట్లు, సంజన గారు రీతు చౌదరి మీద చెప్పిన పాయింట్ల కంటే రీతు చౌదరి గారు డిగ్నిఫైడ్గా, డీసెంట్గా, పర్ఫెక్ట్గా, నోరెత్తనీయకుండా చేసినంతగా పర్ఫెక్ట్ నామినేషన్ పాయింట్లు పెట్టారు. అల్లాడిచ్చారు. మాటల్లో కూడా రావన్నంత మంచిగా చెప్పారు. నైట్ ఎపిసోడ్లో చేసుకుందాం, ఎందుకంటే ఇది ఓన్లీ 1 ఎపిసోడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది పెద్దగా రీజన్స్ చెప్పదలుచుకుంటా. ఇక్కడ ఏం జరిగిందంటే ఈవిడ డెమాన్ పవన్ రిలేటెడ్గా అండ్ రీతు రిలేటెడ్గా రిలేషన్షిప్స్ గురించి మాట్లాడింది.
మీది ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు, నీల్ డౌన్ అవ్వాల్సి వచ్చింది నీ వల్లే కదా, సంథింగ్ ఆ పాయింట్లు వచ్చినాయి. ఆ పాయింట్ వచ్చేసరికి రీతు చౌదరి చాలా గట్టిగా ఇచ్చింది. మధ్యలో డెమాన్ పవన్ హీరో అనిపిస్తాడు, మధ్యలో వచ్చి నీల్ డౌన్ అయ్యింది నా తప్పు వల్ల, నేను తోయడం వల్ల, ఆ అమ్మాయి వల్ల కాదు అని పెద్దగా గట్టిగా మాట్లాడాడు. సూపర్ అనిపించింది. ఇదంతా అయిపోయిన తర్వాత ఆవిడ పాయింట్లు అల్లాడిచ్చేశారు అనేసి క్లియర్గా సంచాలకుగా ఉన్న దివ్య గారు సంజన గారిని నామినేట్ చేశారు. సంజన గారు అక్కడ ఏం మాట్లాడాలి, ఓకే అని యాక్సెప్ట్ చేసి తర్వాత వెళ్ళి కిచెన్లో ఏడుస్తారు. ఆ ఏడుపు కొంతమందికి మేబీ ఫేక్ అనిపించవచ్చు, మేబీ, కానీ నాకు అంత ఫేక్ ఏం అనిపించలే. ఎందుకంటే ఆవిడికి సాక్రిఫైస్ చేసినప్పుడు కొన్ని వందల సార్లు అని ఉంటారు, రీతు చౌదరి మాత్రమే నాకు పర్ఫెక్ట్గా సాక్రిఫైస్ చేసింది. ఆ జుట్టు కత్తిరించుకోవడం నా రక్త సంబంధం వాళ్ళు కూడా చేసుకోరని అది గుర్తుకొచ్చి అనవసరంగా ఆ పాయింట్లు మాట్లాడనే, చిన్న బుచ్చేటట్టుగా ఆవిడ ఓవర్గా మాట్లాడారు అనేసి బాధపడి ఏడుస్తా ఉన్నారు. అనవసరంగా చేశాను అని భయంకరంగా ఏడ్చారు. అంటే ఏడుపుంది నేను తప్పు పట్టిన, కానీ ఆ నోరు జారకుండా అక్కడ మాట్లాడేటప్పుడు కంట్రోల్గా మాట్లాడుంటే అయిపోయి ఉండదు అన్నట్టుగా అనిపిస్తుంది. ఇది ఎందుకు చెప్తానంటే, నామినేషన్ చేశారు, చేసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నారు. రౌండ్ నెంబర్ 1 ఇదే జరిగింది. అది జనాలకి ఎంట్రా ఇది అన్న ఫీలింగ్ వస్తుంది. రౌండ్ నెంబర్ 1 పసలేదు. రౌండ్ నెంబర్ 2 ఏం చేసిందంటే, తనూజకి అండ్ సుమన్ శెట్టి ఒక డీల్ ఉండే. సుమన్ శెట్టి బొమ్మ తనూజ గారు తీసుకొని వస్తానను, తనూజ ఎవరు లేకపోయేసరికి సుమన్ శెట్టి గారిది తనూజ వచ్చి తీసుకుంటా అనింది. సరే సుమన్ శెట్టి కూడా తనూజ నీ బొమ్మ నేను తీసుకుంటా అనేసి డీలింగ్ జరిగింది. లాస్ట్లో సుమన్ శెట్టి మిగిలిపోయాడు. సుమన్ శెట్టి ఫోటో మాత్రం ఆవిడ తీసుకెళ్ళిపోయింది. సుమన్ శెట్టి లాస్ట్లో నిలబడిపోయేసరికి వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఆర్గ్యుమెంట్స్ జరిగినప్పుడు ఏం జరిగిందంటే, ఇద్దరు వరస్ట్ అనిపించారు. 100% అయ్యా తనూజ గారు సుమన్ శెట్టి గారు ఇక్కడ డ్రామా ప్లే చేశారన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఈయన ఫాలోయింగ్ ఆవిడకి, ఆవిడ ఫాలోయింగ్ ఈయనకి తెలిసి వాంటెడ్గా సేఫ్ గేమ్ ఆడారేమో, అతి ఓవర్ యాక్షన్, అతి ప్రేమ చూపించుకున్నారు అన్న ఫీలింగ్ నాకు అనిపించింది ఈ పర్టికులర్ పాయింట్లో. ఇది దీని గురించి నైట్ మాట్లాడతా. ఇలా చేసి ఇద్దరు ఒకరి గురించి ఒకరు పాయింట్లు చెప్పుకోకుండా వాళ్ళని ఈవిడ ఆయన పొగుడుకుంటా కూర్చున్నారు. పొగుడుకుంటా కూర్చొని సుమన్ శెట్టి గారు ఏడ్చి గందరగోళం చేసి నన్ను నేను నామినేట్ చేసుకుంటానని ఏదేదో చేశారండి. అప్పటికి లాస్ట్కి సంజన గారు ఏం చెప్పారంటే, పాయింట్స్ వైజ్ చూసుకుంటే తనూజ గారి పాయింట్స్ కొంచెం బాగున్నాయి కాబట్టి మన సుమన్ శెట్టిని నామినేట్ చేస్తానంటే, తనూజ అలా కాదు నన్నే నామినేట్ చేయాలి, అలా నామినేట్ చేస్తే అట్లా, ఆయన రీజన్స్ బాగున్నాయి, ఆయన బాగా ఆడతాడు, ఆయనే బాగుంది అనేది నాకు నెగిటివ్ పాయింట్లు లేవు, అది తెలిసి ఇవి నన్ను నామినేట్ చేయమంటారు. ఇవన్నీ సిచ్యువేషన్స్ ఏదైతే ఉన్నాయి, ఈ ఫస్ట్ రౌండ్లో సెకండ్ రౌండ్ సిచ్యువేషన్ అంతా వరస్ట్గా ఉంది. లైవ్ చూసిన వాళ్ళకి చిరాకు దొబ్బుద్ది. ఏది బిగ్ బాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్కి చిరాకు దొబ్బుద్ది. ఈ ఫ్యానిజం అనే ముసుగులు చూసే వాళ్ళకి ఏది అనిపించదు. సుమన్ శెట్టి గారి సింపతి వీడియోస్కి పడే వాళ్ళకి, తనూజ గారికి ఫ్యాన్స్ ఉండే హార్డ్ కోర్ ఫ్యాన్స్కి మాత్రం అది నచ్చుద్దేమో, కానీ నార్మల్ న్యూట్రల్ ఆడియన్స్కి చిరాకు దొబ్బే సిచ్యువేషన్స్. ఇది చూసి బిగ్ బాస్ ఏం చేశారంటే థర్డ్ రౌండ్ చేంజ్ చేశాడు. యాక్చువల్గా థర్డ్ రౌండ్ చేంజ్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇదే. కానీ రెండో రీజన్ ఏంటంటే, తనూజ గారు ఓ పక్క భరణి గారిని, ఇమాన్యుల్ని నామినేట్ చేస్తాననేసి క్లియర్గా బయట చెప్తానే ఉన్నారు. సో ఆ సిచ్యువేషన్ రావడానికి కూడా ప్లస్ అయ్యేటట్టుగా ఇలా చేశాడేమో అన్న యాంగిల్ ఒక 10% ఉంది. కానీ ఓవరాల్ వీళ్ళకి ఆ ప్రాసెస్ అర్థం కాక అన్ని సేఫ్గా ఆడేస్తున్నారు, గలీజ్గా ఉంది అనే పాయింట్ మీద మొత్తం చేంజ్ చేశారు. చేంజ్ చేసి ఏం చేశారంటే, నెక్స్ట్ లెవెల్లో ఏం చేశారంటే, లాస్ట్లో ఎవరైతే బొమ్మ తీసుకొని వస్తారో ఆ బొమ్మ తీసుకొని వచ్చిన వాళ్ళు లాస్ట్లో ఆ బొమ్మ మీద ఫోటో ఎవరిదైతే ఉంటుందో వీళ్ళు నిలబడి వాళ్ళొకరిని వీళ్ళొకరిని నామినేట్ చేసి వీళ్ళిద్దరూ వచ్చి ఇక్కడ నిలబడి వాళ్ళ పాయింట్లు వాళ్ళు పెట్టుకోవాలి. ఇంత టఫ్ సిచ్యువేషన్స్ తీసుకొని వచ్చాడు బిగ్ బాస్. ఇప్పుడు లెవెల్ 3 ఏం జరిగింది అనేది మాట్లాడుకోండి ఈ వీడియో. ఇది నా ఫోన్లో కూడా ఛార్జింగ్ తక్కువ ఉంది కాబట్టి నేను మంచిగా మెయిన్ పాయింట్లే చెప్తాను, దయచేసి సూపర్ పాయింట్లే చెప్తాను. ఫస్ట్ ఏం జరిగిందంటే, భరణి గారు తనూజ అని ఏమంటున్నారంటే, ఇక్కడ నన్ను ఎవరు చూస్ చేసుకోకపోవడానికి కారణం ఫిట్నెస్ పరిగెత్తలేనేమో అనే డౌట్తో, అందుకు చూజ్ చేసుకోలేదు అది ఇది అనేసి చెప్తా ఉన్నాడు. యాక్చువల్గా తనూజ నీ బొమ్మ తీసుకురమ్మంటావా అని అడుగుతుంది. యాక్చువల్గా రాము రాథోడ్ భరణి గారి బొమ్మ తీసుకురావడానికి రెడీగానే ఉన్నాడు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ రాము రాథోడ్కి చెప్తున్నాడు ఇది ఒక్క రౌండ్ అన్నప్పుడు ఫస్ట్ రౌండ్లో రాము రాథోడ్ కాపాడాడు. తనూజ గారికి కూడా రాము రాథోడ్ వచ్చాడు, నీ బొమ్మ తీసుకురమ్మంటావు అంటే వద్దు, నీ ఇష్టం, నీ గేమ్ నువ్వు ఆడుకో అది ఇదని చెప్పాడు. రాము సరే ఎప్పుడు అవసరమైతే అప్పుడు చెప్పని అంటాడు. తర్వాత భరణి గారు రాముతో ఈ వీక్ అంతా ఫైట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, దయచేసి ఇదొక్క వీక్ ఉంటే బాగుండు, ఇదొక్క రౌండ్లో నువ్వు కొంచెం కాపాడు అనేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు రాముని. సరే అన్న అంటున్నాడు. భరణి గారు తనూజకి ఏమంటారంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా, ఇదన్నీ చిన్న పాయింట్లే. తర్వాత సంజన గారు ఏడ్చింది అని చెప్పాను కదా, మెయిన్ పాయింట్లోకి వచ్చేద్దాం. మెయిన్ పాయింట్లకి దివ్య గారు ఏం చెప్పారంటే, నీకు ఏమైనా అడ్డం వస్తే తోసేసి కొంచెం ఎట్టయినా కూడా నువ్వు జాగ్రత్తగా ఆడడానికి ట్రై చేయ, బొమ్మ పట్టుకునేటప్పుడు అది అన్నప్పుడు ఆ ప్లానే పట్టుకొని తనూజ గారిని భరణి గారు తోసేస్తారు. భరణి గారు ఫుల్ నెగిటివ్గా కనిపించారు ఈరోజు పర్టికులర్ ఎపిసోడ్లో. ప్రతి దాంట్లో కూడా లిటరల్గా చెప్పాలంటే తనూజ గారిని క్లియర్గా పరిగెత్తుకుంటూ వచ్చే ఇది ఉంటుంది చూసారా, దూకుడు అట్లా పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు చేతులు తగిలింది కాదు, ఇంటెన్షనల్గా తోసేస్తాడు తనూజని.
దివ్య గారు చెప్పినట్టుగా పక్కన ఉండే వాళ్ళని తోసేయండి సంథింగ్ అలా ఇంటెన్షన్గా తోసేసేది అర్థమైన తర్వాత ఏమవుతుందంటే ఆ బొమ్మలు పెట్టిన సీక్వెన్స్ వీళ్ళు ఆల్రెడీ చూసేసి దాని దగ్గర నిలబడుతున్నారు, పరిగెత్తుకుంటూ ఆ బొమ్మనే పట్టుకోవాలని ఎవరి ప్లాన్లో వేసుకున్నారు. కాబట్టి పక్కనే నిలబడాడు వచ్చి తనుజ గారు పక్కనే నిలబడి, తనుజ గారి టార్గెట్ భరణి గారు అనేసి తనుజ గారి టార్గెట్ భరణి గారు అని ఆయనకు అర్థమైంది కాబట్టే ఆయన తోసేసాడు. తోసేసిన క్లియర్గా అర్థమైతే తనుజ గారు ఆడతాడు, భరణి సార్ తోయకూడదు అనేసి అంటారు. అప్పుడు ఏమంటాడంటే హే తోయలేదమ్మా అంటాడు. ఇది అబద్ధం, తోశారు. యాక్చువల్గా తోసినా కూడా తప్పడానికి ఏమీ లేదు, కానీ తనుజ గారు అడగడానికి కూడా లేదు తోసినా కూడా, కానీ తోసి కూడా తోయలేదని చెప్పారు చూస్తారు, అది నచ్చలే నాకు. ఈవిడ అడగడం కూడా నచ్చలే. సరేలే అడగడం ఇన్ ద సెన్స్ ఈ టాస్క్లో అడుగుతారు ఎవరైనా కూడా, ఎందుకంటే తోసుకుంటూ కూర్చుంటా ఉంటే ఎవరైనా తోస్తారు. మరీ భయంకరమైన గేమ్ టాస్క్ కాదు కదా ఇది. ఓకే ఓవరాల్గా పరిగెత్తడానికి చూస్తున్నాం, అందరూ పరిగెత్తుకుంటూ పోతే ఇంకా తోసుకుంటూ ఉంటే వర్కౌట్ కాదు. సరే ఈవిడ అడిగింది కూడా అబద్ధం చెప్పారు. ఈవిడ అడగడం కూడా తప్పేలేండి, ఎందుకంటే ఈవిడ రిపీటెడ్గా జరుగుతుంది కదా, ఇలా తోసారు అలా చూసారు ఇలా జరిగింది అలా జరిగింది అనేసి బ్లేమ్ గేమ్ ఉంది. కాబట్టి ఇది కూడా తప్పే, ఆయన అబద్ధం చెప్పడం కూడా తప్పే అనిపించింది. ఇదేదో పాయింట్లో ఊరికే నామకే వస్తే పాయింట్. కానీ తర్వాత సుమన్ అన్న లాస్ట్ వచ్చాడు, ఇవన్నీ అయిపోయింది కదా. ఇప్పుడు మెయిన్ పాయింట్లోకి వద్దాం. చాలాసేపు జరిగింది మామ, ఎంత తీసుకున్నానంటే కంటెంట్ అంత కంటెంట్ ఉంది. డిమాండ్ ఏమంటారంటే నేను బొమ్మ తీసుకుంటాను, ఎలాగైనా నీ బొమ్మ నేను కాపాడుతాను, నువ్వు భరణి గారి బొమ్మ తీసుకో, లాస్ట్ వస్తే నీ బొమ్మ ఎవడైనా టచ్ చేసి నేను చూసుకుంటా అంటారు. కానీ బయట ఏం డిస్కషన్ జరుగుతుంటాయి అంటే ఇమాన్యుయల్ కళ్యాణ్ భరణి గారు కలిసి ఆడుతూ ఉంటారు. ఇమాన్యుయల్ వచ్చేసరికి నేను భరణి గారి బొమ్మ తెస్తాను, కళ్యాణ్ వచ్చేసరికి ఇమాన్యుయల్ బొమ్మ తెస్తాను, భరణి గారు వచ్చేసరికి కళ్యాణ్ బొమ్మ తెస్తాను అనేసి ముగ్గురు డిస్కషన్ చేసుకొని పెట్టుకుంటారు. ఎవరిని వాళ్ళు సేవ్ చేసుకునే ప్లాన్లు జరుగుతున్నాయి. ఇక్కడ తనుజ గారు ఏంటంటే నేను భరణి గారిని నామినేట్ చేయాలి లేదా ఇమాన్యుయల్ నామినేట్ చేయాలనే ప్లాన్లో ఈవిడ నడుస్తుంటారు. ఈ ప్లాన్కి ఎవరెవరు హెల్ప్ చేస్తుంటారంటే రీతు డెమాన్ హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు, మధ్యలో సాయి కూడా హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న ప్రాసెస్లు. ఇప్పుడు నామినేషన్ ఏం జరిగిందంటే రూల్ చేంజ్ చేసిన తర్వాత డెమాన్ పవన్ లాస్ట్లో ఉండిపోయింది. డెమాన్ పవన్ ఫస్ట్ వెళ్ళాడు. ఇక్కడ రూల్ ఏం చేంజ్ చేశాడు తెలుసా, బిగ్ బాస్ ఏదో చేశాడా, ప్రతి రౌండ్లో డెమాన్ పవనే ముందు వెళ్తున్నాడు. ఇక్కడ ఏం చేశారంటే బిగ్ బాస్ పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు కాలు తట్టుకొని కింద పడి సాయికి వచ్చింది బొమ్మ. సాయి బొమ్మ మీద ఎవరైతే లాస్ట్ బొమ్మ ఉందో అది డెమాన్ పవన్ ఉంది. అప్పుడు ఏం చేశారంటే డెమాన్ పవన్ కూడా బయటకు వచ్చి నిలబడి అప్పుడు రూల్ చేంజ్ చేసింది ఏంటంటే ఎవరైతే ఫస్ట్ ఆ గేట్లోకి ఎంటర్ అవుతారో వాళ్ళు ఈ పర్టికులర్ రౌండ్కి సంచాలక్ అన్నారు. ఇంతకుముందు అవుట్ అయిన వాళ్ళు సంచాలక్, ఈ పర్టికులర్ దానికి మాత్రం సంచాలక్గా ఫస్ట్ రౌండ్కి వెళ్ళిన వాళ్ళకి. తర్వాత రౌండ్లో కూడా అదే పెడతారు అనుకుంటా. ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో వెళ్ళింది ఎవరు, డిమాన్ పవన్ ఫస్ట్ రౌండ్లో వెళ్ళేసరికి డిమాన్ పవన్ సంచాలక్ కావాలి. కానీ ఏం జరిగింది, సాయి లాస్ట్లో వచ్చిన సాయి దగ్గర ఉన్న బొమ్మ డిమాన్ పవన్ కాబట్టి డిమాన్ పవన్ కూడా వచ్చి నామినేట్ చేయాల్సిన సిచ్యువేషన్. కాబట్టి సంచాలక్ను మార్చేశాడు బిగ్ బాస్, కెప్టెన్గా పెట్టాడు ఈ రౌండ్కి కూడా అనుకున్నది జరగకపోవడం వల్ల. ఇప్పుడు డెమాన్ పవన్ అండ్ సాయి వచ్చి నామినేట్ చేసింది ఎవరంటే తనుజని, భరణిని డెమాన్ పవన్, సాయి తనుజని చేశారు. ఏదైతే కోరుకుంటున్నారో అదే జరిగింది. ఇది నాకు తెలిసి ముందుగా ప్లాన్ చేసుకున్నారా అన్న ఫీలింగ్ వచ్చింది, ఎందుకంటే కొంచెం చిన్న పాయింట్స్తో నామకే వాస్ చేశారన్న ఫీలింగ్ వచ్చింది. అది ఎపిసోడ్లో క్లారిటీ రావాలి, ఎందుకంటే ఇక్కడ లైవ్లో కట్ చేస్తుంటారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ తనుజ గారికి ఏది కావాలో అదే చేసి పెట్టారన్న ఫీలింగ్ వచ్చింది. డెమాన్ పవన్ భరణిని నామినేట్ చేసి సాయి వచ్చేసరికి తనుజని నామినేట్ చేయడం వల్ల రూల్ చేంజ్ అవ్వడం వల్ల వీళ్ళిద్దరూ వచ్చి డిస్కస్ చేసుకుంటారు. ఇప్పుడు తనుజ భరణి గారు ఫస్ట్ వీళ్ళు పాయింట్స్ చెప్తారు. ఏమేమి పాయింట్లు చెప్తారంటే డెమాన్ పవన్ నార్మల్ పాయింట్లే, ఏదో పాయింట్లు చెప్తా డెమాన్ పవన్ వెంటనే గుర్తురావట్లా, సిల్లీ పాయింట్లే, పెద్ద పాయింట్లేం కదా. ఒక్క సెకండ్. డెమాన్ ఓపెన్గా చెప్పలేకపోతున్నాడు, పర్ఫెక్ట్ పాయింట్లే. ఓపెన్గా చెప్పలేకపోతున్నాడు, వాళ్ళు హట్ అవుతారు వీళ్ళు హట్ అవుతారు అని అన్నీ పార్షియల్ చెప్పలేక ఇబ్బంది పడిపోతున్నాడు, అది క్లియర్గా కనపడుతుంది. సేఫ్గా మాట్లాడుతున్నావు, వేరే వాళ్ళు మాట్లాడుకో అని స్టాండ్ తీసుకోలేకపోతున్నారనే పాయింట్లు పర్ఫెక్ట్. భరణి గారు మాట్లాడడానికే లేదు, క్విక్ మనకుండా పాయింట్లు చెప్పాడు. ఎందుకంటే దివ్య గారు మాట్లాడుతున్నా గట్టిగా అరిచి చెప్పలేకపోతున్నాడు, అండ్ ఎవరైనా ఏమైనా హట్ అవుతారేమని చెప్పి పర్ఫెక్ట్గా పాయింట్లు చెప్పలేకపోతున్నాడు. ఇవి అబ్జర్వ్ చేశాడు, ఎందుకంటే తనుజ గారి సైడే నిలబడ్డాడు. తనుజ గారి సైడ్కి వచ్చి దివ్య గారి సైడ్ వెళ్ళకుండా తనుజ గారి సైడ్ వెళ్ళకుండా నిలబడిపోయిన విధానం ఏదైతుందో అది నచ్చలేదు. దాంతోపాటుగా డెమాన్ పవన్ ఫేస్ చేసిన చికెన్ పీస్ ఇష్యూ కూడా చెప్తాను, దానివల్ల కూడా నామినేట్ చేశాడు. పాయింట్ ఈజ్ వెరీ గుడ్, దాంట్లో ఇంక ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ఏం లేదు. డెమాన్ పవన్ పాయింట్స్కి భరణి గారు ఏం చెప్పారంటే ఇప్పుడు చెప్పలేదు, తర్వాత చెప్పారు, డిఫెండ్ చేసుకుని అదేం పెద్ద అనిపించలే నాకు, ఎందుకంటే ఇతని పాయింట్లు పర్ఫెక్ట్గా ఉన్నాయి. తర్వాత తనుజ గారికి సాయి కూడా నామినేట్ చేస్తారు. ఇతను చెప్పిన పాయింట్స్ ఏంటంటే పార్షియల్గా గేమ్ చూపిస్తుంది, ఓల్డ్ కంటెస్టెంట్స్కి న్యూ కంటెస్టెంట్స్కి డిఫరెన్స్ చూపిస్తుంది అనేది. నా మెయిన్ ఇంటెన్షన్ ఇక్కడ భరణి గారు తనుజ గారి ఇష్యూ గురించి చెప్పడమే. ఇది చాలా లెంత్ ఉంటుంది కాబట్టి అవి మధ్యలో కట్ చేస్తున్నాను, వాళ్ళ నామినేషన్ రీజన్స్ చెప్పినవి ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఇంకా వీళ్ళు నామినేట్ చేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరూ డిస్కస్ చేసుకొని నిలబడి మాట్లాడుతున్నారు. భరణి గారు అండ్ తనుజ గారు ఏమని మాట్లాడుకోవాలంటే వాళ్ళు భరణిని ఎందుకు నామినేట్ చేయాలి, నిన్ను ఎందుకు సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈవిడేం మాట్లాడాలంటే నన్ను నేను ఎందుకు సేవ్ చేసుకోవాలి, తనుజని ఎందుకు నామినేట్ చేసుకోవాలి, ఈయనకంటే నేను ఎలా బెటరు, ఆవిడకంటే నేను ఎలా బెటర్ అనేది మాట్లాడుకోవాలి. దాన్ని జడ్జి చేసేది దివ్య గారు.
ఇక్కడ కుటుంబ కలహాల్లాగా జరిగిందనమాట. దివ్య తనుజ భరణి ఓవరాల్గా 1.5 hours to 2 hours డిస్కషన్ జరిగింది. నెక్స్ట్ లెవెల్ డిస్కషన్. ఆ డిస్కషన్ షార్ట్ చేసి ఇక్కడ చెప్తాను. ఫస్ట్ ఏం చెప్పారంటే తనుజ, వీళ్ళ డిస్కషన్ ఉన్నాయా. నెక్స్ట్ తనుజ, గేమ్ వచ్చినప్పుడు నువ్వు ఆడు, ఇప్పుడు వాళ్ళని ఆడనివ్వు అన్నాడు కెప్టెన్ రోజున. ఒక్క సెకండ్, ఇప్పుడు చెప్తాను మా. ఒక్క సెకండ్ మామ. ఓకే, ఇప్పుడు ఏం జరిగిందంటే తనుజ అయిపోయిన తర్వాత తనుజ సాయికి రిప్లై ఇచ్చిన తర్వాత భరణి గారు మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆయన స్టార్ట్ చేశారు. అగెనిస్ట్ తనుజ గారు మాట్లాడారు. భరణి గారు అట్టర్ ఫెయిల్యూర్ అండి పాయింట్స్ చెప్పడం. మామూలు అట్టర్ ఫెయిల్యూర్ కాదు. లైవ్ చూస్తే ఎవరికి కూడా నచ్చదు. నచ్చింది అంటే హార్డ్ కోర్ ఫ్యాన్ అయినా ఉండాలి, మధ్యలో స్కిప్ చేసుకొని ప్రాపర్గా చూడకుండా అయినా ఉండాలి. నెంబర్ 1 పాయింట్ ఆయన డిఫీట్ ఎక్కడ కనపడిందంటే, ఫస్ట్ పాయింట్ ఏం చెప్తారంటే భరణి గారు సేఫ్ అండి. భరణి గారు సేఫ్ గేమే ఆడుతున్నారు. దెర్ ఈజ్ నో చేంజ్. మేబీ దానికి రీజన్ ఆయన మంచి మనిషి అవ్వడం కూడా అయి ఉండొచ్చు. ఫేక్ అని అనలేం. మంచి మనిషి, ఆ మంచితనం వల్ల అనవసరంగా గేమ్ సెట్ అవ్వట్లేదు అన్న ఫీలింగ్ కూడా ఉంది. అంతేగాని ఆయన ఫేక్ అని అనలేం. ఏం చెప్పాడంటే స్టార్టింగే అక్కడ డిస్కస్ చేయాల్సిన పాయింటే ఆవిడకంటే నువ్వు ఎలా బెటర్ అనేది డిస్కషన్ పాయింట్. అదే చేయాల్సింది. ఫస్ట్ లైన్ ఏం చేసి స్టార్ట్ చేశారంటే తనూజ కంటే మోర్ డిజర్వింగ్ అని నేను అనుకోను. భరణి గారు చెప్తున్నారు, నేను తనూజ కంటే మోర్ డిజర్వింగ్ అని నేను అనుకోను అనే పాయింట్ కాడ ఆయన ఫ్లాప్ అయిపోయారు, ఫెయిల్ అయిపోయారు. ఆ పాయింట్ ఇంకా ఆ పాయింట్తో ఆపేయచ్చు డిస్కషన్, నామినేట్ చేసేయచ్చు. దివ్య గారు సేమ్ అదే చెప్తారు. ఈ పాయింట్ ఇలా చెప్పకూడదు, ఇలా చెప్పారంటే ఆటోమేటిక్గా నేను మిమ్మల్ని నామినేట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు పాయింటే రాంగ్ వద్ది, ఇక్కడ డిఫెండ్ చేసుకోవాల్సి మీరు ఎందుకు గొప్ప అనేది అన్న తర్వాత మళ్ళీ మార్చాడు. అన్న తర్వాత ఏం చేశారంటే అప్పుడు తనుజ అన్నీ ఒప్పుకుంటే సపోర్ట్ చేశారని, అదే దివ్య అంటది సపోర్ట్ చేశారని మీరే ఒప్పుకుంటున్నారు కదా, మీరేంటి ఇట్లా అంటారు, ఆవిడే గొప్పని ఒప్పుకుంటే నువ్వు నేను నామినేట్ చేయాల్సి వస్తుందంటే రీఎంట్రీ తర్వాత చెప్పిన మాటలకి ఫిదా అయిపోయి ఇక్కడ స్టార్ట్ చేసిందండి తనుజ. నిజంగా చెప్తున్నా, ఆయన ఏమన్నాడంటే నేను నీకు గేముల్లో సపోర్ట్ చేశాను, ఏదైనా పాయింట్లు చెప్పమంటే నేను నీకు గేమ్స్లో సపోర్ట్ చేశాను, కానీ నువ్వు నాకు ఎక్కడ సపోర్ట్ చేయట్లేదు, గేమ్లో నువ్వు ఎప్పుడు సపోర్ట్ చేయలేదన్న పాయింట్ తీసుకొని వచ్చాడు. అంటే సపోర్టింగ్గా అంటే పాయింట్స్ ఆవిడ అగెనిస్ట్గా పెట్టడానికి చెప్పిన ఫస్ట్ పాయింట్ అది. నాకు నువ్వెప్పుడు సపోర్ట్ చేయాల, నేను నీకు సపోర్ట్ చేశాననే పాయింట్కి ఈవిడ ఏం చెప్పిందంటే ప్రోమోలో ఉండిందండి, సపోర్ట్ చేశారు నాకు, అది సపోర్టింగ్ టాస్క్ కాబట్టి అనేది చెప్పారు. కానీ నిజంగానే మన ఇద్దరికి ఉన్న రిలేషన్ బట్టో నా మీద అభిమానంతో సంథింగ్ మీరు సపోర్ట్ చేశారు, నేను కాదనలేదు. నాకు ఆ టాస్క్లో సపోర్ట్ చేశారు, నాకు బెట్ టాస్క్లో సపోర్ట్ చేయడం వల్ల మీకే నా వల్లే ఇబ్బంది జరిగింది, ఇవన్నీ చెప్పారు. దాని తర్వాత మీరు బయటికి వెళ్ళొచ్చారు, దానికి మేము కూడా రీజన్స్ ఉంటామన్నట్టుగా ప్రతిదీ యాక్సెప్ట్ చేసింది. ఈయన తనుజ గారికి ఏమేమి హెల్ప్లు చేశారో ఆ హెల్ప్లు అన్నింటినీ పర్ఫెక్ట్గా యాక్సెప్ట్ చేసింది. ప్రోమో మిస్లీడింగ్గా ఉంది. దట్ ఈస్ ఐఎమ్ సెయింగ్ వెరీ సారీ. ప్రోమో మిస్లీడింగ్గా ఉంది, మనం ఏమి చేయలేము. ఇక నుంచి ప్రోమో షాట్లు చేసేటప్పుడు ఆచితూచి చెయ్యాలి అని ఫిక్స్ అయిపోయా. ఎందుకంటే నా వల్ల ఒకరికి అన్యాయం జరగాలని నాకు ఎప్పుడు ఊహించుకోను, ఎప్పుడు భావించను. ఇప్పుడు ఈవిడ యాక్సెప్ట్ చేసేసారు, మీరు నాకు చేశారు కాబట్టి నేను ఒప్పుకుంటాను. ఆ తర్వాత ఇంకేం జరిగిందంటే ఇక్కడ మెయిన్ పాయింట్లోకి వచ్చింది. ఏమని చెప్పారంటే రీఎంట్రీ తర్వాత మీరు చెప్పిన మాటలకి ఇదికి నేను ఫిదా అయిపోయాను. ఏమంటే రీఎంట్రీ తర్వాత మీరు ఎంటర్ అయినప్పుడు మీ ఎనర్జీకి మీరు చెప్పిన మాటలకు అన్నిటికీ ఫిదా అయిపోయి ఏమేమి చెప్పారంటే నీ గేమ్ నువ్వు ఆడు, నా గేమ్ నేను ఆడతాను, రిలేటివ్స్ ఇది ఉండకూడదు, సేఫ్ గేమ్ ఉండకూడదు, ఆ తర్వాత గ్రూప్ ఉండకూడదు, బాండ్స్ ఉండకూడదు, ఇవన్నీ చెప్పాడు. ఆయన గట్టిగా చెప్పాడు. వచ్చిన తర్వాత నిజంగానే మనలో చాలామంది కూడా ఆయన హావభావాలు కావచ్చు, ఆయన వాకింగ్ స్టైల్ కావచ్చు, కట్టప్ప ఇవన్నీ చెప్పింది. కట్టప్ప అనేసి అనడం ఇవన్నీ చేశారు. దానికి నేను ఫిదా అయిపోయాను. సరే మార్పు వచ్చింది, ఏదో చేయబోతున్నారన్న ఫీలింగ్ వస్తే అది ఏమీ లేదు అనేసి నాకు అర్థమైందని క్లియర్గా కొన్ని పాయింట్లు చెప్పారు. నేను కూడా అదే ఫీల్ అయ్యా. ఆయన రీఎంట్రీ వచ్చినప్పుడు ఎంత బాగా, వీటన్నిటికంటే ఒక 2 పాయింట్లు ఉంటాయి లాక్ చేసి పిండి పిప్పి చేసి వదిలేసింది తనుజ. నెంబర్ 1 ఇక్కడ ఏం జరిగిందంటే నెక్స్ట్ తనుజ ఏం చెప్పిందంటే గేమ్ వచ్చినప్పుడు నువ్వు ఆడు, ఇప్పుడు వాళ్ళని ఆడనివ్వు అన్నాడు క్యాప్టెన్సీ రోజు నా భరణి సార్ మధ్యలో. ఇప్పుడు ఏం చెప్పారంటే నువ్వు ఆగు అన్నారు. గేమ్ వచ్చిన రోజు నేను ఆడతా అని చెప్తే లేదు నువ్వు ఆగు, వాళ్ళని ఆడనివ్వు అన్నారు. వాళ్ళని ఆడనివ్వు అన్నాను, సరే అన్నాను. దివ్యాని ఆడనివ్వు అన్నారు, సరే అన్నాను. కానీ క్యాప్టెన్సీ టాస్క్లో ఏం చేశారంటే భరణి సార్ మధ్యలో ఉన్నారు. ఆయన అన్నారు దివ్య చేయాలని ఉంది దివ్యాకి అన్నారు.
నేను ఆడతా, ఇప్పుడు నేను కూడా ఆడతానన్నా నాకు ఇచ్చినుంటే నేను కూడా ఆడేవాడిని కదా అనేసి అన్నాడు. ఎందుకంటే దివ్య నాకు సపోర్ట్ చేసింది కాబట్టి నేను ఆడాలనుకున్నానంటే నేను కూడా ఆడేవాడిని కదా, నాకు మీరు ఇవ్వలేదు కాబట్టి ఆడలేదు అనేసి నేను అన్నాను. అక్కడ టైం ఉంది. నాతో మాట్లాడిన పర్ఫెక్ట్ పాయింట్లు పెట్టింది. నాతో మాట్లాడిన తర్వాత కూడా టైం ఉంది ఆయన డెసిషన్ తీసుకున్నాడు. నేను ఆపేసా అప్పటికే. మ్యాడీ చెయ్యి పట్టుకొని ఉండింది. రా అంటే ఆగండి చెయ్యి నొప్పిగా ఉందండి అనేసి ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా నొప్పి అన్నాడు కానీ తర్వాత స్టాండ్ తీసుకోలేదు. టైం ఉంది. అటు వెళ్ళడానికి స్టాండ్ తీసుకోలేదు, ఇటు వెళ్ళడానికి స్టాండ్ తీసుకోలేదు. విచ్ ఈజ్ సేఫ్ గేమ్ అన్నారు. ఆవిడ ఏమన్నదంటే నాకు సపోర్ట్ చేయమని కాదు, ఓవరాల్గా నువ్వు అటు కూడా సపోర్ట్ చేయకుండా టైం ఉన్నా కూడా అటు కూడా పోకుండా ఉన్నావు చూసావా, దట్ ఈజ్ సేఫ్ గేమ్, మీలో మార్పు రాలేదు రీఎంట్రీ తర్వాత అనే పాయింట్స్ యాడ్ చేస్తూ వచ్చింది ఒక్కొక్క పాయింట్, విచ్ ఈజ్ వెరీ ట్రూ. ఇంకా పాయింట్, వీటన్నిటికీ ఒక పాయింట్ ఉంటుంది అల్టిమేట్ పాయింట్, దాన్ని విందాం, దాన్ని చెప్తాను లాస్ట్లో. భరణి గారు డిఫెండింగ్ కూడా చాలా బాగుంది. ఈ పర్టికులర్ పాయింట్కి మాత్రం డిఫెండింగ్ చాలా బాగుంది. ఏం డిఫెండ్ చేశానంటే టాస్క్లో నేను మాధురి ప్లేట్ ఏమైందంటే స్టాండ్ తీసుకోలేదనేది. బిర్యానీ టాస్క్ గురించి కూడా మాట్లాడింది. బిర్యానీ టాస్క్లో మాధురి గారు నేను ప్లేట్ పట్టుకున్నప్పుడు దీంట్లో ఎక్స్ట్రా పాయింట్స్ మాట్లాడారు. ఏం ఎక్స్ట్రా పాయింట్స్ అంటే ఆ రోజు ప్రోమోలోనే చెప్పాను, ఎందుకంటే సాటర్డే ఎపిసోడ్కి పోయి వచ్చిన ఆడియన్స్ నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు అక్కడ 8 పీసెస్ ఉన్నాయి. ఆ పీసెస్లో ఆ టాస్క్ గెలిపించి ఏ టీంని గెలిపించిన డెమాన్ పవన్కి పీస్ రాలేదు. ఆపోజిట్ టాస్క్లో భరణి గారికి ఫేవరబుల్గా ఉండే ఇమాన్యుయల్కి రాము రాథోడ్కి వచ్చాయి. వాళ్ళ ఆటలో టాస్క్ గెలవకపోయినా వాళ్ళకి మాత్రం మొక్కలు వచ్చాయి. టాస్క్ గెలిపించిన డెమాన్ పవన్కి మొక్క రాలేదు అనేది అక్కడ కాంట్రవర్సీ. కానీ అది అక్కడ మనం ఎపిసోడ్లో చూపించలే. ఈరోజు ఆవిడ రైజ్ చేశారు. అలా కాదు, నాకు అండ్ ఈవిడికి వేయడానికి మీరు గ్యాప్ తీసుకున్నారు, మళ్ళీ రాండి అది ఇది అని చెప్పారు మాధురి గారికి. కానీ అక్కడ డెమాన్ పవన్ ఆట గెలిపించిన డెమాన్ పవన్కి మాత్రం మొక్కలు లేవు, రైస్ లేదు. ఆ తర్వాత ఇమాన్యుయల్కి అండ్ రాము రాథోడ్కి మాత్రం మొక్కలు ఎలా వచ్చాయి. దీంట్లో కూడా మీరు పార్షియాలిటీ, మీకు సపోర్ట్ చేసిన వాళ్ళకి, మీ ఫేవర్గా ఉన్న వాళ్ళకి మాత్రమే చేస్తున్నారు, మీరు జెన్యూన్గా అనిపించట్లేదని పాయింట్ పడింది. ఇవి సిల్లీగా అనిపిస్తాయి చికెన్ ముక్కల గురించి ఏందని, కానీ పాయింట్స్ ఆర్ గుడ్. ఎందుకంటే ఆయన చెప్పే మనకు 100% ట్రూత్ ఏంటని తెలియదు, అర్థం కాదు. ఏనేమి డిఫెండ్ చేసుకుంటారంటే లేదు నిజంగానే నేను ఫోటో పోజులకి ఇవ్వడానికి పోయినా లాస్ట్లో పెద్ద ముక్కు ఉండింది, దాన్ని డివైడ్ చేయడానికి టైం పట్టింది, అది అంటే డెమాన్ పవన్ ఒప్పుకోవట్లా. మీ ఇంటెన్షన్ వేరే ఉంటుందండి, కానీ నాకు ముక్క రాలేదు అనేది మాత్రం నిజం కదా. దానికి నేను హట్ అయ్యాను, ముక్క రాలేదు, మిగతా వాళ్ళందరికీ వచ్చింది, దట్టు ఆట ఆడిన వాళ్ళకి కూడా వచ్చింది అనే పాయింట్స్ ఆర్ వెరీ గుడ్. దాన్ని ఏమీ చేయలేం, ఎందుకంటే ఆయన చూసుకొని చేసి ఉండాల్సింది తప్పించి దానికి బ్లేమ్లు భరించాల్సింది చిన్న వాటికి. కానీ సిల్లీగా అనిపిస్తుంది. చికెన్ ముక్కల గురించి చాలాసేపు డిస్కషన్ జరిగింది. తర్వాత భరణి ఇక్కడ డిఫెండింగ్ ఏం చేశారంటే ఆ టీంలో ఇద్దరు తినలేదు అని నాకు తెలుసు. ఆ టీంలో ఇద్దరు తినలేదని నాకు తెలుసు. ఏ టీంలో ఇద్దరు తినలేదని తెలుసు. ఎవరిని పంపాలి అనేది దాని గురించి డిస్కషన్లో చెప్పేశాడు. నాకు తెలుసు, ఆయన డిఫెండింగ్ చేసుకున్నాడు, కానీ దానికి మనకు రీజన్స్ తెలియదు, మనకు తెలియదు అక్కడ ఏం జరిగింది. కాబట్టి నేను ఎత్తట్లా, ఎందుకంటే ఆ చికెన్ పీసులు ఎవరికి వేసారో ఏం చేశారో మనకు టెలికాస్ట్ చేయలే. ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన వర్షన్ రైట్ అంటున్నాడు. స్టిల్ డెమాన్ పవన్కి రాలేదు అనే మాట కూడా ఒప్పుకున్నాడు. కాబట్టి డెమాన్ పవన్ది తను చేసిన మ్యాటరే రైట్. ఎందుకంటే ఇమాన్యుయల్కి వాళ్ళకి ఎలా వస్తుంది, ఇమాన్యుయల్కి రాము రాథోడ్కి ఇవ్వడం అంటే పార్షియాలిటీ చూపించాడు, ఫేవరెటిజం చూపించాడు, మొక్కలు పంచడం అనేది పాయింట్. తర్వాత దీన్ని డిఫెండింగ్ ఎలా చేశారంటే ఎవరిని టాస్క్లో పంపాలి, ఎక్కడ టాస్క్లో దివ్య గారిని ఎందుకు పంపారు, నాకు ఛాన్స్ ఇవ్వలేదు, దివ్య గారిని పంపారు, నాకు ఛాన్స్ ఇస్తే నేను ఆడేదాన్ని అన్నందుకు పాయింట్లు. ఎందుకు పంపలేదంటే అది చాయిస్ నాది కదా, ఎవరిని పంపాలి అనేది రిస్క్ నాది కదా, నా రీఎంట్రీ కదా. ఒకవేళ మిస్టేక్ జరిగితే నేను బయటికి వెళ్ళిపోతాను కాబట్టి ఆ రిస్క్ నేను తీసుకోవాలి, కాబట్టి నేను అలా తీసుకున్నా. దట్టు ఆ టాస్క్ ఫస్ట్ టాస్క్ హైట్ ప్రయారిటీ ఉన్న టాస్క్ కాబట్టి హైట్గా ఉండే నిఖిల్ కానీ దివ్య కానీ వెళ్ళాలి అనుకున్నాను. నువ్వు కూడా చెప్తే ఓకే అన్నావు, అందుకు పంపించాను. అంతకుమించి నువ్వంటే తక్కువ అని కూడా కాదు. డిస్కషన్లో డిస్కషన్ కూడా జరిగింది, గ్రూప్ డిస్కషన్ మనం అందరం పెట్టుకొని పంపించాం. అసలు డేంజర్లో పడేది నేను కాబట్టి ఆ డెసిషన్ మేకింగ్ నా మీద ఉంటుంది కదా, ఆలోచించు అని బాగా చెప్పాడు. తర్వాత తనుజ ఈ మాట ఆ రోజే చెప్పాలి కదా, ఓడిపోతాయేమో అని చెప్పుండాల్సింది అనే పాయింట్ పర్ఫెక్ట్ పాయింట్. దానికి కూడా ఆవిడ నామినేషన్ మెయిన్ పర్పస్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మీరు సేఫ్ గేమ్ ఇంకా మారలేదు అనే పాయింట్ మీదే ప్రతిదాన్ని తిప్పి దానికే తీసుకొచ్చి నిలబడడంలో హైలీ సక్సెస్ఫుల్ అయ్యారు. సరే ఆ పాయింట్ ఏదో ముఖం మీద ఆ రోజు చెప్పుండాల్సింది కదా అంటే ఆ రోజు చెప్పలేకపోయారంటే విచ్ ఇస్ సేఫ్ గేమ్ క్లియర్గా చెప్పేసింది. ఎందుకంటే ఆ రోజు చెప్పలేదు కదా, మీరు సైలెంట్గా ఉండి దివ్యానే పంపించారు, కానీ ఈ రీజనింగ్ ఆ రోజు చెప్పలేదు నేను అడిగినప్పుడు, అది చెప్పింది ఆవిడ. ఇంకా అది కలెక్టివ్ డెసిషన్, అది ఆ రోజు తీసుకుంది కలెక్టివ్ డెసిషన్ ఇంకా అదే అన్నారు. తర్వాత సరికి భరణి గారు తనుజ దివ్య ఆడలేదా, ఇంకా ఒకటి చెప్తాను నేను ఓవరాల్గా లైవ్లో మెస్మరైజ్ అయిన పాయింట్లు మాత్రం చెప్తాను. ఎందుకు ఇంత పాజిటివ్గా అనిపించిందంటే ఎన్ని పాయింట్లు చెప్పి నా నామినేషన్ రీజన్ ఏమీ లేదు, ఈ వారం రోజులు చూసిన ఆటను బట్టి అనేది నేను ఏం మాట్లాడడానికి లేదు. ఓవరాల్గా సీజన్ మొత్తం మీద వేశానో ఇంకొకటి ఏమి కన్సిడర్ లేదు. ఈ వారం రోజులు రీఎంట్రీ తర్వాత మీ మాట తీరు చూసిన తర్వాత చెప్తున్నాను ఇది. తర్వాత
దివ్య భరణి గారు ఏమన్నా దివ్యకి సపోర్ట్ చేశానంటో క్యాప్టెన్సీ టాస్క్లో సపోర్ట్ చేయడానికి వెళ్తానన్నది ఫీల్ అవుతున్నావు. దివ్య ఆడలేదా అంటే నేను ఆడతాను అనలేదా, నేను కూడా ఆడతాను అన్నాను కదా అనేసి తనుజ అనేది. తర్వాత భరణి ఆ రిస్క్ నాది కదా అమ్మా, లాస్ట్ టాస్క్ అందరూ ఆడాలి అన్నారు, నేను ఎమాన్యుల్కి ఎందుకు ఇచ్చాను, ఎవరు బాగా ఆడతారని నేను అనుకుంటాను వాళ్ళకి ఇస్తాను అన్నట్టుగా అన్నాడు. దివ్య ఇద్దరు చెప్పింది హానెస్ట్గా, ప్లీజ్ ఇద్దరు చెప్పండి హానెస్ట్గా, టైం వేస్ట్ అయిపోతుంది, నేను ఒక మాట్లాడుతాను, ఇద్దరు హానెస్ట్గా చెప్పండి అని స్టార్ట్ చేసింది ఇవిడ అడగడం. ఎంత టైం మాట్లాడుకున్నారు మీ ఇద్దరు ఆ రోజు క్యాప్టెన్సీ టాస్క్లో, అటు ఇటు రాకుండా మధ్యలో ఆగిపోయారు కదా, మీరు ఎంత టైం మాట్లాడుకున్నారు తనుజ అంటే 1 minute మాట్లాడుకుంటాం, అప్పుడే డెమాన్ వెళ్ళి సుమనాన్ని తీసుకురావడానికి ట్రై చేస్తారు, అక్కడి నుంచి ఎత్తుకురావడానికి. అప్పుడు ఇమానుయల్ అరిచాడని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే ఇమానుయల్ చెప్తున్నాడు, అరిచింది తీసుకొని పోతున్నాను కదా, ఆయనకి సుమనానికి దెబ్బ తగిలింది, ఆ దెబ్బ మీద పట్టుకున్నాడనేసి అరిచాననేసి ఇది ఒక పెద్ద సైడ్ యాంగిల్లోకి వెళ్ళిపోతామంటే మళ్ళీ పాయింట్లోకి వచ్చారు. పాయింట్లోకి వచ్చి భరణి ఫైనల్గా నీకు పీస్ వచ్చిందా లేదా అనేసి తనుజ అంటాడు. పీస్ గురించి మాట్లాడు, నీకు పీస్ వచ్చిందంటే నాకు పీస్ వచ్చింది, కానీ మీరు పార్షియాలిటీ చూపించారనేది పాయింట్ అన్నారు. అయిపోయింది. ఇమాన్యుల్ జోక్గా ప్లేట్ అక్కడ పెట్టానమ్మా, అందుకు నాకు ప్లేట్ పడింది అనేది. అంటే దీని గురించి ఎందుకు స్కిప్ చేస్తానంటే అందరూ ఒక్కొక్క వర్షం చెప్తున్నారు, మనకి క్లారిటీ లేదు దీని మీద. తర్వాత సరికి డెమాన్ నేను తనకే సపోర్ట్ చేశా, నేను మొక్క వేయమని అడిగా, ఇది ఆ మొక్క గురించి వస్తుంది, ఆ మొక్కల వరకు స్కిప్ చేసి, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వర్షం చెప్తున్నారు. తర్వాత లాస్ట్కి తనుజ గారులా భరణి సార్ మారినట్టు ఇక్కడ పాయింట్లో నేను ఫిదా అయిపోయాను, భరణి సార్ ఎక్కడా మారినట్టు నాకు కనిపించటం లేదు రీఎంట్రీ తర్వాత కూడా. దాంతోపాటుగా ఆయన కోసం ఒకరు మాట్లాడాల్సి వస్తుంది, వాళ్ళని ఆపట్లేదు, సోలోగా ఆడుతున్నట్టు నాకు అనిపించట్లేదు. ఎవరంటే దివ్య మాట్లాడుతున్నా దివ్యాన్ని గట్టిగా ఆపట్లేదు, అది నిజం. ఈవెన్ నువ్వు వెళ్ళి చెప్పు అనే పాయింట్ కూడా తనుజ దగ్గర మాట్లాడినప్పుడు ఆ పాయింట్ ఎత్తడంలో తప్పలేదు. తర్వాత ఇదంతా లాస్ట్ వీక్ చూసి చెప్తున్నా, సోలోగా ఫైట్ చేసేది చూడట్లేదు, లాస్ట్ వీక్ చూసి చెప్తున్నా అనే పాయింట్లో నేను ఇంకేం మాట్లాడకపోయినా ఈ వీక్ రిలేటెడ్గా నామినేషన్ రీజన్ అన్నారు. ఇంకా ఫైనల్లో ఒక మాట చెప్తా, ఇంకా ఒక మాట, భరణి గారు ఫిజికల్ టాస్క్లో వచ్చాక సోలోగా నేను ఆడలేదా చెప్పండి, ఆడేనా లేదా, ఎవరు మాట్లాడుతున్నారు నా కోసం, ఎవరు మాట్లాడుతున్నారు అంటే దివ్య మాట్లాడుతున్నా అన్న పాయింట్లు వచ్చిన తర్వాత ఇంకేం మాట్లాడలేకపోయాడు. దానికి కొన్ని కాన్వర్జేషన్ జరిగాయి, కానీ ఆ కాన్వర్జేషన్లో అంత వ్యాలిడిటీ నాకు అనిపించాల. తర్వాత తనుజ గారు దివ్య మొన్న కూడా రేషన్ మేనేజర్ ఇది పాయింట్ తీసినప్పుడు షాక్ అయినా మోదన, లైవ్ చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది పాయింట్. రేషన్ మేనేజర్ విషయం తీసుకొచ్చినప్పుడు నీ పాయింట్ తీసుకొచ్చింది రేషన్ మేనేజర్గా అన్న పాయింట్కి ఎందుకు నేను కనెక్ట్ అయినంటే, ఆ రోజు ఏం జరుగుతుందంటే రేషన్ మేనేజర్గా దివ్య క్యాప్టెన్ అయిన తర్వాత తనుజ పేరు అండ్ భరణి గారి పేరు తీసుకొని వచ్చిన తర్వాత రేషన్ మేనేజర్గా జస్ట్ సజెస్ట్ చేస్తే ఒక 4-5 పేర్లు అనుకుంటారు ఓటింగ్లో ప్రయారిటీ వచ్చిన వాళ్ళు ఇద్దామని. తర్వాత ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత భరణి గారు వెళ్ళి ఇది మళ్ళీ ఒక పాయింట్గా వస్తుంది, మన గ్రూప్ గేమ్ అన్నట్టు ఇదంతా బాండింగ్ లాగా వస్తుంది కదా, నువ్వు ఎందుకు ఆ పేరు తీసుకురావడం అంటే అదే నా ఛాయిస్ కదా నేను చెప్పాను అన్నట్టు. కానీ ఆ రోజు ఆయనే అంటాడు ఒప్పుకొని పక్కన, ఇది వేరే రకంగా తీసుకుంటారేమో, మళ్ళీ అనవసరంగా నా గురించి నువ్వు మాట్లాడావు, నువ్వు స్టాండ్ తీసుకున్నావు అన్న ఫీలింగ్ వస్తుందేమో అని అంటాడు. అదే వచ్చింది పక్కన మాట్లాడిన మాట తనుజ గారి నోట్లో నుంచి ఈరోజు నామినేషన్లో వచ్చింది, దానికి ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. ఆ తర్వాత సరికి దివ్య ఉంటుంది, ఆయన నేమ్ ఒకటే కదమ్మా, నీ నేము ఆయన నేమ్ ఇద్దరు నేమ్స్ తీసుకున్నా అక్కడ. తర్వాత భరణి గారు లాస్ట్లో ఏదో బాధ్యత తీసుకొని ఇక్కడ అయిపోయిందండి. ఈ ఒక్క పాయింట్ కాడ తనుజ గారు నాకు నచ్చారు స్వామి. ఆయన ఏమంటారంటే వరస్ట్కే పాయింట్ ఒకటి తీసుకొని వస్తారు. అసలు ఇల్లాజికల్ పాయింట్. ఏం పాయింట్ తెలుసా, ఏదో బాధ్యత తీసుకొని లాస్ట్లో ఏమంటాడు, బాధ్యత తీసుకొని ఎలాగైతే నేను బంధాల మధ్య బాధ్యత తీసుకొని బంధాల వల్ల నేను ఎలాగైతే బయటికి వెళ్ళి వచ్చానో అదే బాధ్యత తీసుకొని తను కూడా బయటికి వెళ్ళాలి, ఐ వాంట్ టు గో హర్ అవుట్ అండ్ కమ్ అని అంటాడు. ఎలా బయటికి వెళ్ళి ఎందుకు రావాలి, ఏంటి బంధాల వల్ల వెళ్ళిపోయి బంధాల వల్ల వచ్చేది ఏంటి అనేసి అనగానే ఇక్కడ చించి ఆరేసింది తనుజ ఈ ఒక్క పాయింట్. ఇది నాకు తెలిసి ఎపిసోడ్లో వేస్తారా లేదు తెలియదు, కానీ వేస్తే మాత్రం అరాచకం. ఏమంటారు తెలుసు ఒకే మాట, ఏమంటున్నారు, నా వల్ల మీరు బయటికి వెళ్ళారు అంటున్నారా, నా బంధాల వల్ల వెళ్ళారని మీరు అంటున్నారా, నా ఒక్క బంధాల వల్ల వెళ్ళారని మీరు అంటున్నారా. అలాగైతే మీరు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వచ్చినప్పుడు ఎవరితో బాగా మాట్లాడలేదు, ఎవరి వైపు అసలు చూడలేదు, ఎవరితో అసలు కాన్వర్జేషన్ చేయలేదు, మీకు తెలియదు అన్నది. దివ్యతో మాట్లాడలేదు ఆయన, దివ్యకు హగ్ ఇచ్చిన హగ్ ఇవ్వలేదు, దివ్యతో కాన్వర్జేషన్ చేసినా చేయలేదు, ఆవిడ డాగర్ అడిగినా రెస్పాన్స్ లేదు. కానీ తనుజ గారితో బాగున్నారు, తనుజ గారికి హగ్ ఇచ్చారు, తనుజ గారితో చాలా క్లోజ్గా ఉన్నారు. దిస్ ఈజ్ వాట్ ద మెయిన్ పాయింట్ ఈజ్. అంటే నా వల్ల పోయారని మీరు అనుకుంటున్నారా, కానీ నా వల్ల పోయారని ఉంటే మీరు చూసి వచ్చారుగా, మరి ఎందుకు నాతో బాగున్నారు ఇనిషియల్గా వచ్చిన వెంటనే దివ్యతో బాగాలేరని మెయిన్ పాయింట్ తీసుకొని వచ్చింది, విచ్ ఇస్ వెరీ గుడ్ పాయింట్. షాక్ నేను, అంటే అమ్మ జీవితం ఏమన్నా పాయింట్ పెట్టిండ్రని. ఎందుకంటే మనం చూస్తున్నాం తనుజ గారి కంటే కూడా ఓటింగ్ ఉందనేసి. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నా, ఈవిడ నామినేషన్ రీజన్ ఏదైతే ఉందో తను సేఫ్ ఉన్నాడు, సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, మారలేదు అనే దానికి క్లియర్ ఎగ్జాంపుల్. తను వచ్చాడా, వచ్చిన వాడు పాయింట్ మీద నిలబడాలా,
రాగానే మనందరికీ కనపడిందా దివ్యతో మాట్లాడట్లేదు, దివ్యాన్ని దూరంగా పెడుతున్నాడని అనిపించిందా? కానీ మళ్ళీ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి సపోర్ట్ గేమ్ పెట్టేసరికి ఈ సపోర్ట్ అవసరం అనే పాయింట్ వచ్చేసరికి కొంచెం క్లోజ్ అయిపోయి మళ్ళీ దివ్యతో మాగనే ఉన్నారు. ఇది ఆవిడ చెప్పిన పాయింట్. సేఫ్గా మీ గేమ్ని మీరు మార్చుకోలేదు. రాగానే ఏదో ఒక కోపంగా ఉన్నట్టున్నారు కానీ దాని మీద స్టాండ్ అయి ఉన్నారా? అలా లేరు. ఇప్పుడేమో బంధాల కోసం వెళ్ళాను, నువ్వు కూడా నా కోసం వెళ్ళి అంటావు. అలా అన్నవాడి దివ్యతో ఎందుకు మాట్లాడలేదు, మరి నాతో ఎందుకు క్లోజ్గా ఉన్నావు, నా వల్లే వెళ్ళాను అనుకుంటే లేవు కదా. అది పాయింట్స్ తీసుకొని వచ్చింది ఆవిడ. తర్వాత హౌస్లోకి వచ్చాక ఎవరు మాట్లాడలేదు, మీరు ఎవరితో మాట్లాడలేదు, ఎవరికి అసలు చూడలేదు అని మీరు ఒక థింగ్ లేకపోతే దివ్యాని అడిగి ఇంకోటి కూడా చెప్పింది. మీ వస్తువు ఒకటి పోతే దివ్యాని అడుగు ఎక్కడుందో చెప్పు అనేసి అన్నారు. దివ్యతో మాట్లాడాలి మీరు ఫస్ట్లో. అలాంటిది మీరు ఇప్పుడు వచ్చి నా వల్ల పోయారన్నట్టు నా బంధాలు అన్నట్టుగా అంటారేంటి? నెక్స్ట్ తనుజ నా వల్ల పోయాను అనుకోండి దయచేసి అనే స్టార్ట్ చేసింది. తర్వాత దివ్య ఇదంతా విన్న తర్వాత నామినేటెడ్ భరణి గారు క్లియర్గా అది కూడా చెబుతూ నువ్వు చెప్పిన పాయింట్స్లో 2 పాయింట్లు ఏవైతే ఉన్నాయో చికెన్ పీస్ పాయింట్ కావచ్చు, తర్వాత వస్తే క్యాప్టెన్సీ టాస్క్లో అంత టైం ఉండి కూడా ఇట్టుపోలేదు అనే పాయింట్, నాకు సపోర్ట్ చేయలేదనే పాయింట్ తెచ్చున్నట్టే నేను యాక్సెప్ట్ చేసేవాను కాదు. ఆవిడ చెప్పింది నాకు సపోర్ట్ చేయకపోయినా ఆ అమ్మాయి వైపోయినా పోవాలి కదా, మధ్యలో నిలబడిపోయిన విధానం నాకు నచ్చలేదనేది ఇవన్నీ చెప్పి నామినేట్ చేస్తే ఆవిడ కూడా యాక్సెప్ట్ చేసింది భరణి గారి పాయింట్ని. దివ్య గారు కూడా సూపర్ పాయింట్స్ 2 పాయింట్స్ బాగున్నాయి, నేను భరణి గారిని నామినేట్ చేస్తున్నాను అన్నమే కాకుండా నామినేషన్స్ అయిపోయిన తర్వాత భరణి గారు ఎంత ఒంటరిగా అంటే ఆయన స్వయం కృతాపరాధం, ఆ సేఫ్ గేమ్ ఆడుతూ ఉన్నాడు క్లియర్గా కనపడుతుంది. దివ్య అండ్ తనుజ కూడా మాట్లాడుకుంటూ క్లియర్గా ఆయన తప్పులు ఉన్నాయి, దెర్ ఇస్ నో డౌట్ అని దివ్య యాక్సెప్ట్ చేస్తుంది, తనుజ యాక్సెప్ట్ చేస్తుంది, వాళ్ళిద్దరు క్లోజ్గానే మాట్లాడుకుంటారు. ఇది జరిగింది నామినేషన్స్లో. వీటన్నిటికీ ఒక మెయిన్ పాయింట్ ఉంది. దివ్య గారు తనుజ గారు భరణి గారిని నామినేట్ చేయడానికి అరే క్యాప్టెన్సీ టాస్క్లో సపోర్ట్ చేస్తుంటే ఇన్ని పాయింట్లు తీసుకొని వస్తారు. ఆవిడ క్యాప్టెన్సీ టాస్క్లో సపోర్ట్ చేయలేదు కాబట్టే కదా ఇక్కడ దాకా తీసుకొచ్చి ఆ సపోర్ట్ చేస్తుంటే నామినేషనే చేస్తుందా, ఒక సపోర్ట్ చేయనందుకు నామినేషన్ దాకా తీసుకొచ్చింది నా అనుకుంటూ అనేది ఒక నెగిటివ్ పాయింట్ ఉంది. దానికి కూడా జస్టిఫికేషన్ నాకు ఎక్కడొచ్చిందంటే ఆ సపోర్ట్ క్యాప్టెన్సీ టాస్క్లో చేయకపోవడానికి రీజన్ ఏంటి? ఆయన సేఫ్ గేమ్ ఆడడమే. ఎవరికి చెప్పలేక ఆవిడికి చెప్పలేక మధ్యలో నలిగిపోయినట్టుగా ఉండిపోవడం, డెసిషన్ మేకింగ్ తీసుకోలేకపోవడం అనేది దట్ ఈజ్ ఆల్సో సేఫ్ గేమ్. అక్కడే సేఫ్ గేమ్ కనపడుతుంది కాబట్టి ఆవిడ ఆ పాయింటే తీసుకొని వచ్చి చేయడం ఏదైతే ఉందో నాకు జస్టిఫైయింగ్గానే అనిపించింది. మీకు నా పాయింట్ అర్థమైందా? దట్టు ఆవిడ చెప్పింది వారమంతా ఈ వారమే అని చెప్పింది. మీరు అనుకోవచ్చు నేను చెప్పినట్టుగా నానా ఒరే కళ్యాణ్ వచ్చి తనుజను నామినేట్ చేస్తేనే తప్పన్నావు, ఫ్రెండ్ అన్నావు, అదన్నావు ఇదన్నావు. మరి ఇప్పుడు తనుజ వచ్చి వాళ్ళ నాన్న అనే ఆవిడని అతన్నే నామినేట్ చేయడం తప్పు కాదంటారా అంటే తప్పు కాదు అని ఎందుకు అనిపించింది అంటే తను రీఎంట్రీ ఇచ్చాడు, చూసి వచ్చిన తర్వాత కూడా చెప్పిన పాయింట్లు వేరే, చేస్తున్నది వేరే, సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. కాబట్టి ఆవిడ నామినేషన్ చేసేటప్పుడు రీజన్స్ ఏదైతుందో డైరెక్ట్ నామినేషన్ కూడా కాదు. ఇది ఇద్దరు నిలబడ్డప్పుడు తను ఎక్కడ ప్లస్ అవుద్ది, నేను ఎక్కడ ప్లస్, ఆవిడ ఎక్కడ ప్లస్ అని చెప్పుకునే పాయింట్లో చెప్పుకున్నది. డైరెక్ట్ నామినేషన్లో చెప్పుకున్నా నాకే తప్పు అనిపించేది కాదు. ఎందుకంటే ఆయన చేస్తున్నది చూసి వచ్చిన తర్వాత కూడా పాయింట్ మీద నిలబడలేకపోతున్నాడు. చూసి వచ్చిన ఫస్ట్ డే ఉన్న ఆ ఇదేదో ఉందో దివ్యకి అగనెస్ట్గా ఉండాలనో అది కూడా స్టాండర్డ్గా ఉండలేకపోయాడు అనేది నాకు అనిపిస్తుంది. స్టిల్ ఒక మూలలో ఉంది, ఏముందంటే అయ్యో నానా అంట ఏంట్రా ఇట్లా నామినేట్ చేసింది అన్న ఫీలింగ్ ఉంది. కానీ స్టిల్ ఆ పాయింట్స్ స్ట్రాంగ్ ఉన్నాయి. దాంతోపాటుగా అతను సేఫ్ గేమ్ రిలేటెడ్గానే చేసింది కాబట్టి అక్కడ సపోర్ట్ చేయలేదు అనే పాయింట్ ఆవిడ తీసుకురాకుండా మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారనే పాయింట్ మీద నామినేట్ చేసింది. నాకైతే పాయింట్స్ బాగా అనిపించాయి, చాలా బాగా అనిపించాయి. లైవ్లో చూస్తే నేను ఇంకా స్కిప్ చేశాను, ఏమో చాలా పాయింట్లు ఉన్నాయి కదా ఎన్ని పాయింట్లు చెప్తారా అనేసి. ఆ పాయింట్లన్నీ చూసిన తర్వాత నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఓవరాల్గా ఎపిసోడ్లో ఇంకా మంచి పాయింట్లు ఉంటాయి, అవి కూడా యాడ్ చేసి ఓవరాల్గా ఎపిసోడ్ రివ్యూ మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నౌ అల్లాడిచి ఆకులు మేపిస్తారో నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. భరణి గారు మీ వల్ల వెళ్ళేసి వచ్చాను, మీరు కూడా నా వల్ల వెళ్ళాలంటే అది ఏం లాజికల్ పాయింట్, ఏం మాట్లాడారో నాకే అర్థం కావట్లా. ఇల్లాజికల్ పాయింట్స్తో నామినేట్ చేస్తుంటే ఆయన ఆర్గ్యుమెంట్స్ చేయలేక స్టార్టింగే తనుజ నాకంటే ఎక్కువ అని చెప్పిన తర్వాత అక్కడే అట్టర్ ఫెయిల్యూర్ పాయింట్స్ తీసుకొని వచ్చి పెట్టారు. మీరు లైవ్ చూస్తుంటేనే కామెంట్ చేయండి, లైవ్ చూడకపోతే ఎపిసోడ్ చూసిన తర్వాతనే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై.